హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 2వ వచనము చూద్దామా. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏంటంటే, యెరూషలేము చుట్టూ ఎలాగైతే పర్వతములు ఆ యెరూషలేము కాపాడబడుటకై, యెరూషలేము కాపుదలకై ఎలాంటి ఒక శత్రు సమూహము దాంట్లోనికి విజృంభించి వచ్చి ఎలాంటి దాడి చేయకుండా ఎలా ప్రొటెక్టివ్గా ఒక మౌంటైన్స్ యెరూషలేము చుట్టూ ఉన్నాయో ప్రభు అంటున్నాడు, నీకు కూడా ఏ అపాయం రాకుండా, ఏ హాని కలగకుండా, ఏ కీడు ఏ నష్టము నీ జీవితంలో సంభవించకుండా క్షేమమును బహునెమ్మదిని కలిగి నువ్వు జీవించినట్లుగా దేవుడు నీ చుట్టూ ఆయన కంచగా ఉంటానంటున్నాడు, కాపుగా ఉంటానంటున్నాడు. నీ చుట్టూ ఆయన యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టుగా ఇది మొదలుకొని ఉంటానని అంటున్నాడు. సో ఇంతవరకు జరిగిన దేన్ని బట్టి నువ్వు కలవరపడి కృంగిపోయి ఉన్నావో, కానీ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఇక మీదట నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు భారమును వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ చుట్టూ నేను నీకు కాపుగా ఉంటూ ఏ అపాయము రాకుండా, ఏ కీడు ఏ హాని నీకు సంభవించకుండా, ఏది నీ దరి చేరకుండా, నా క్షేమమును నా నెమ్మదిని నీకు కలుగజేసి సంతోషముతో నేను నిన్ను సమాధానముతో నింపి నా నామమును నీ పట్ల మహిమపరచినట్లుగా గొప్ప కార్యములను నేను నీకు చేయబోతున్నాను, కనపరచబోతున్నాను. ఎందుకంటే నేనే నువ్వు చుట్టూ కాపరిగా ఉన్నప్పుడు నా సన్నిధిని, నా సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.